స్టార్ హీరో విజయ్ దేవరకొండ రష్మిక మందన ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. వీరి రిలేషన్ను చాలా కాలంగా సీక్రెట్గా ఉంచారు. కానీ అభిమానులు మాత్రం వీరిద్దరిపై ఓ కన్నేసి ఉంచారు. ఈ ఇద్దరు ఎక్కడికి వెళ్లినా వీరి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేశారు. కాగా ఈ ఇద్దరు ఇటీవలే చాలా సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయినా ఎక్కడా ఎంగేజ్మెంట్ ఫోటోలను పంచుకోలేదు విజయ్, రష్మిక. నిశ్చితార్థం తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా మారిపోయారు. కాగా వీరి వివాహం త్వరలోనే జరగనుందని రకరకాల డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇప్పుడు వీరి పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే వీరి పెళ్లి జరగనుందని సమాచారం. వీరి ఎంగేజ్మెంట్ అక్టోబర్ 3న జరిగింది. అలాగే వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలో జరగనుందని తెలుస్తోంది. ఉదయ్పూర్లోని ఓ ప్యాలెస్లో జరగనుందట. ఫిబ్రవరి 26న వీరి పెళ్లి జరగనుందని ఫిలిం నగర్ టాక్. వీరి నిశ్చితార్థం మాదిరిగానే వివాహాన్ని కూడా వీలైనంత సైలెంట్గా సీక్రెట్గా చేసుకోనున్నారని వినిపిస్తోంది. కొంతమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరగనుందని అంటున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక రష్మిక కన్నడ నుంచి తెలుగులోకి అడుగుపెట్టి సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణిస్తోంది. విజయ్, రష్మిక కలిసి గీతా గోవిందం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఇద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ అనే సినిమాలోనూ నటించారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఇప్పుడు పెళ్లితో ఒకటి కాబోతున్నారు. ప్రస్తుతం విజయ్, రష్మిక ఇద్దరూ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. రష్మిక తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తుండగా విజయ్ త్వరలోనే రౌడీ జనార్దన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.